చూసారు కదా నిన్నటి వీడియో అండ్ దీని ముందు వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. అక్కడ ఘాట్ దగ్గర తిరిగేసి వచ్చిన తర్వాత వాళ్ళకైతే నేను బాయ్ బాయ్ చెప్పేస్తున్నా. ఇంకా అయిపోయింది. ఇంకా నేనైతే దారిలో దిగేసాను అనమాట. దారిలో దిగేసి జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళాక ఫోన్ చేయండి అని రాజుకే చెప్తున్నాను. ముందుగా నవ్వుతున్నాడు అనమాట తను. ఆంటీ వాళ్ళందరినీ అడిగి ఇంకా పిల్లలు రాలేదు కదా వాళ్ళని కూడా అడిగాను చెప్పండి అని చెప్పాను. అక్కడ ఘాట్లో మావాడు స్వీట్ కార్న్ కావాలని అడిగాడు అనమాట. వాడికి అదైతే ఇప్పించేసి వాడిని ఎత్తుకొని నడుచుకుంటూ ఇంటికైతే వచ్చేసా అనమాట. ఇంకా వాళ్ళు సేఫ్గా వెళ్ళారా లేదా అని తర్వాత కాల్ చేసి మాట్లాడాము. వచ్చినందుకు హ్యాపీగా ఉంది, సేఫ్గా వెళ్ళినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఇంక ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఉండమంటే వెళ్తా అంటున్నారు అనమాట. సో వాళ్ళ కోసం మా నాన్న అయితే ప్రేయర్ చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మి రాణి. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితేనే గో అండ్ చెక్ ఇట్ అవుట్ మై ఛానల్ అండ్ చెక్ ద ఓల్డ్ వీడియోస్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఇంకా మా పిన్ని అయితే చెప్తా ఉందన్నమాట, నేనైతే ఎక్కువ లగేజ్ మోసుకురాలేను, మీ పిన్నికి మళ్ళీ వాళ్ళు సెటర్లు వేసుకుంటున్నారు. అసలు ఇంకా మా పిన్ని అయితే రెడీ అవుతుందన్నమాట. ఇంకా రెడీ అయ్యి అవన్నీ సదిరేసి స్కార్ఫ్ కట్టుకుంటుందన్నమాట తను మొత్తానికి. కొత్త సంవత్సరంలో మా అమ్మాయికి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చి నాకు రావట్లేదు. అది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో అదనమాట మా పిన్ని అయితే మొత్తానికి చెప్పింది, రావట్లేదని చెప్పింది. మా పిన్ని తరపున కూడా నేను చెప్తున్నాను, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీకు నచ్చితే మాత్రమే. ఇంకా పిన్ని వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నా. అన్నీ సదిరేశారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇదనమాట. ఇంకా టెంట్స్ అవన్నీ కూడా తీసేయాలి. ఇంకా మా చిన్నత్తయ్య వచ్చారు అక్కడ వరకు వదిలిపెట్టడానికి. ఎవరు వచ్చినా కానీ ఈ వే నుంచి అక్కడ కార్నర్ వే వరకు మా నాయనమ్మ తాతయ్య ఉన్నప్పుడు అందరూ వచ్చి జాగ్రత్తలు చెప్పి ఫ్రూట్స్ ఇప్పించి మనీ ఇచ్చి దగ్గరుండి ఆటో ఎక్కించేవాళ్ళు. ఈ కార్నర్ వరకే కాకుండా సెంటర్ వరకు వచ్చేవాళ్ళు అనమాట. బాగా గుర్తు నాకైతే, వెరీ మెమరబుల్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. ఇంకా ఫైనల్లీ నేనైతే బాగా చెప్పేసాను మా పిన్ని వాళ్ళకి. అంత దూరం నడిచి వెళ్ళే ఓపిక లేదు, ఎక్కి దిగి పైకి కిందికి ఎక్కి దిగి నా కాళ్ళు అయితే నొప్పులు పుట్టేశాయి. వాళ్ళకైతే బాగా చెప్పేశాను. ఇంకా ఫంక్షన్ నుంచి రిలాక్స్ అవ్వడానికి మేమైతే పార్క్కి వెళ్ళామన్నట్టు. యాక్చువల్లీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను లాస్ట్ ఇయర్ మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇయర్ ఫోన్స్ తీసుకున్నాను, మంచివి దొరుకుతాయని. కిలోపు ఏమైందంటే మా పిల్లలు ఇంటి దగ్గర ఎవ్వరు లేరనమాట. మేము పిల్లల దగ్గరికి అని ఘాట్ దగ్గరికి వెళ్ళాం ఫస్ట్, అక్కడ కూడా లేరు. సో అక్కడ లేరు కదా ఎక్కడ ఉన్నారని వెతుక్కుంటూ వచ్చేసరికి ఇక్కడ పార్కులో ఉన్నారు. పిల్లల కోసం మేము వేట చేస్తే పార్కులో వాళ్ళు ఆట ఆడుతున్నారనమాట. మొత్తానికి తిరిగి యాక్చువల్లీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి పలకరించడానికి. నేను మా రాణి చెల్లి అసలు ఆ థాట్లో పిల్లలు కనిపించకపోయేసరికి నేనే అయోమయం. అంటే మా చెల్లి నాకన్నా అనమాట టెన్షను. సో వాళ్ళు కనిపించాక కొంచెం మనసు కుదుట పడింది. చూస్తుంటే ఇక్కడ ఆడుతున్నారనమాట. ఇంకా వాళ్ళని చూశాక వెళ్దాము అనుకుంటే మళ్ళీ వాళ్ళు ఒక్కలే కదా అనిపించింది. వాళ్ళని తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెడితే గొడవ అనిపించి ఇవన్నీ ఆలోచించి మొత్తానికి అందరినీ తీసుకుని ఇంటికి వెళ్ళామన్నమాట. మధ్యలో తీసుకొస్తుంటే వాళ్ళు మీరు రావంటున్నారనమాట. ఇంకా ఎక్కువసేపు ఆడుకోవాలని. ఇదైతే ఏ కాలనీ అంటారు. సో ఎప్పుడు మేము వెళ్ళిన ఈ కాలనీని విజిట్ చేస్తాం, చాలా బాగుంటుంది. మా నాన్నతో ఎక్కువ టైమ్స్ వెళ్ళాము, నేను మా చెల్లి మా పిన్ని వాళ్ళ పిల్లలు అప్పుడు ఎక్కువగా వెళ్ళేవాళ్ళం. మాకు ఇంక ఈ పార్క్ అంటే ఒక పండగలా అనిపిస్తుంది. నైట్ టైం అందరూ వస్తారు, చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మా పిల్లలు ఆడుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉంది. పిల్లల కోసం వేట చేసి వాళ్ళు ఆట ఆడడంతో మేము సద్దుమణిగిపోయి ఇంక వెళ్దాము అంటే రావట్లేదని అందరికీ ఐస్ క్రీమ్ ఇప్పించి ఐస్ క్రీమ్ ట్రీట్ అయితే ఇప్పించాడనమాట మా మావయ్య. ఇంకా నేనే మా పిల్లల్ని వద్దు అనకుండా నేనే ఇప్పించాను అనమాట. అప్పుడు అందరూ సైలెంట్గా ఉండి అందరం ఐస్ క్రీములు తిని ఇంటికైతే బయలుదేరాము. సో కాలనీ అంతా చాలా స్పేషియస్గా ఉంటుంది, అందరూ చాలా బాగా ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చి చాలా రిలాక్స్ అవ్వచ్చు అనమాట, అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్. సో నేను ఈ మధ్య కాలంలో ఇప్పుడే అనమాట రావడం, మొన్న సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళినప్పుడే రావడం, ఇంకెప్పుడు రాలేదు. ఇంకా పండుగ చెప్పులు కనిపించట్లేదు, ఏదో అయిందని ఇక్కడ కంప్లైంట్స్ అనమాట. పిచ్చిగా ఆడుకున్నారు. ఇసుక అయితే బీభత్సంగా పోసుకున్నారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత హెడ్ బాత్ చేపించాల్సి వచ్చింది. మా చిన్నోడైతే ఇంకా ఆనందానికి అవధులు లేవు, చెప్పులు లేకుండానే తిరిగేస్తున్నారు అనమాట. మొత్తానికి తీసుకొచ్చేసి వాళ్ళకు అందరికీ యశ్వంత్, మా ఇద్దరు పిల్లలు, చెర్రీగాడు, పండుగాడు, నలుగురు, ఆడు 5, నేను రాని మా మోయ 8 ఐస్ క్రీమ్లు అనమాట. మొత్తానికి
8 ఐస్ క్రీమ్స్ ఎవరికి నచ్చింది వాళ్ళకి ఇప్పించి తినుకుంటా వచ్చామన్నమాట. మా బాబాయ్ వస్తే మా బాబాయ్ బండి మీద 2, మా మామయ్య బండి మీద 3 అలా మొత్తానికి ఇంటికి వచ్చేసాం. రిలాక్స్ అవ్వడానికి అలా పార్క్కి వెళ్ళి రిలాక్స్ అయ్యామన్నమాట ఫంక్షన్ అయిన తర్వాత. ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఎలా అనిపించింది ఏంటి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్.